కాంగ్రెస్కు డజన్, త్వరలో హస్తం గూటికి 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలట. 26 మందిని టార్గెట్గా పెట్టుకున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేయడంపైనే ఫోకస్. కేసీఆర్కు చెక్ పెట్టేలా పగడ్బందీ వ్యూహం. లోక్సభ ఎన్నికల్లోపే ఝలకివ్వాలని ప్లాన్ అట. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్కు దెబ్బ మీద దెబ్బ పడుతున్నది. నేతలు ఒక్కొక్కరుగా పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అనేక మంది అధికార హస్తం పార్టీలో చేరిపోయారు. చేరిన వారిలో సాధారణ కార్యకర్త మొదలు ఎమ్మెల్యేల వరకు ఉన్నారు. అయితే కొద్ది రోజుల నుంచి చేరికలపైన కాంగ్రెస్ దృష్టి సారించింది. చేంజ్ అయ్యేందుకు రెడీగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపైన ప్రత్యేక ఫోకస్ పెట్టింది. వారిని ఎప్పుడు చేర్చుకోవాలి అనే అంశంపైన అధిష్టానం పలు రకాలుగా ఆలోచిస్తున్నది. పార్లమెంట్ ఎన్నికలకు ముందా లేక ఆ తర్వాత స్టార్ట్ చేయాలా అనే దానిపై ఆరా తీస్తున్నది. చేరికల ప్రక్రియ ఎప్పుడు మొదలు పెడితే పొలిటికల్గా ఎక్కువగా ప్రయోజనం కలుగుతుందని లెక్కలు వేస్తున్నది. ఈ 3 నెలల్లో సీఎం రేవంత్ రెడ్డిని 7 గులాబీ ఎమ్మెల్యేలు కలిశారు. వారంతా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం కేసీఆర్కు ఝలకిచ్చేలా చూద్దాం ఈ వార్త ఏందో. ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 3 నెలల్లో 7 ఎమ్మెల్యేలు భేటీ. గత ఏడాది డిసెంబర్ 7వ తేదీన రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆయన్ను కలిశారు. ఈ 2-3 రోజుల్లో చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సీఎంతో మీట్ అయ్యారు. అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్కు ముందు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాణిక్రావు, మహిపాల్ రెడ్డి సీఎంతో భేటీ అయ్యారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే కలిశామని సదరు ఎమ్మెల్యేలు చెబుతున్నా ఎప్పుడో ఒకసారి పార్టీ మారతారని ప్రచారం జోరుగా సాగుతున్నది. జంపింగ్కు డజన్ మంది రెడీ. ఇప్పటికిప్పుడు డజన్ మంది గులాబీ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు రెడీగా ఉన్నట్లు కాంగ్రెస్ లీడర్లు ధీమాగా చెబుతున్నారు. ఫోన్ చేసి పిలిచిన అరగంటలోపు గాంధీ భవన్ మెట్లెక్కేందుకు సదరు ఎమ్మెల్యేలు రెడీగా ఉన్నారని సీనియర్ మంత్రి జిల్లాల వారీగా పార్టీ మారే ఎమ్మెల్యేల సంఖ్యను వివరించారట. అయితే వారిని ఎప్పుడు చేర్చుకోవాలి అనే అంశంపైన అధిష్టానం నుంచి క్లియరెన్స్ కోసం ఎదురు చూస్తున్నట్టుగా వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు జాయిన్ చేసుకుంటే రాజకీయంగా ఏ మేరకు ప్రయోజనం కలుగుతుందనే దానిపై ఢిల్లీ పెద్దలు ఆరా తీస్తున్నారట. కేసీఆర్కు ఝలకిచ్చే ప్లాన్. మాజీ సీఎం కేసీఆర్ పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందని కామెంట్స్ చేయడం పైన ఏఐసీసీ లీడర్లు దృష్టి సారించారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్లోకి వచ్చేందుకు రెడీగా ఉన్న 12 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందనే విషయంపైన ఆరా తీస్తున్నట్టు తెలిసింది. దీంతో బీఆర్ఎస్ బలహీనపడిందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లడంతో పాటు లోక్సభ ఎన్నికల్లో రాజకీయంగా కలిసి వస్తుందని అంచనా వేస్తున్నట్టు సమాచారం. ఇక్కడ ఏమైపోయిందంటే కాంగ్రెస్కి ఒక అడ్వాంటేజ్ దొరికింది. అది కేసీఆర్ ఇచ్చాడు. 5 నెలల్లో కూడా కొడతాం, 4 నెలల్లో కూడా కొడతాం అనేసరికి ఇప్పుడు ప్రజల్లో కూడా ఏముంటుంది, అవునలా ప్రభుత్వాన్ని కూలగొడతారట, వాళ్ళే చెప్తున్నారు, మరి వీళ్ళు ఏం చేస్తారు, వాళ్ళని తీసుకుంటారు కదా. ఇది ఒక పాజిటివ్ అడ్వాంటేజ్ కాంగ్రెస్కు దొరికింది. అయినా సరే ప్రజలు మీకు 64 స్థానాలు ఇచ్చారు, సిపిఐకి 1, మొత్తం 65 స్థానాలు మీకు ఉన్నాయి. ఇంత కరెక్ట్ మ్యాండేట్ ఉన్నప్పుడు దొంగలు కదా మొత్తం ఈ బీఆర్ఎస్లో గెలిచిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు ఈ బ్యాచ్ అంతా, మరి ఈ మాఫియానంతా తెచ్చి మీ దాంట్లో పెట్టుకొని ఏం సాధిస్తారు? సమాధానం చెప్పాల్సిందే దీనికి. బీఆర్ఎస్ ఎల్పీ చీలిక పైన ఫోకస్ అట. చట్టపరంగా 2/3 వంతు మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే పార్టీ ఫిరాయింపుల చట్టం కింద సదరు పార్టీ ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు పడదు. కేసీఆర్ చేసింది అదే కదా. మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ తీసుకొని ఎల్పీ విలీనం అన్నాడు, కథం అయిపోయింది. తెలుగుదేశం ఎమ్మెల్యేలందరినీ తీసుకొని టీడీఎల్పీ విలీనం అన్నాడు, కథం అయిపోయింది. ఎలక్షన్స్ ఏముండవు, ఆ పార్టీ ఎల్పీనే మొత్తం అందులో జాయిన్ అయినట్టు. సో అందుకు 2/3 ఎమ్మెల్యేలు, ఉన్న సంఖ్యలో 2/3 ఎమ్మెల్యేలు అందులో జాయిన్ కావాలి. అంటే దాదాపు 26 మంది ఎమ్మెల్యేలు, 39 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కు ఉన్నారు కాబట్టి ఒక 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో జాయిన్ అయితే పార్టీ ఎల్పీ విలీనమైనట్టు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఈ మధ్య కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత అకాలంగా మృతి చెందడంతో ఆ పార్టీ సంఖ్య 38కి చేరుకున్నది. ఇందులో 26 మంది ఎమ్మెల్యేల మద్దతుంటే బీఆర్ఎస్ పక్షాన్ని కాంగ్రెస్లో విలీనం చేసుకోవచ్చు. ఈ సంఖ్య కోసమే కాంగ్రెస్ లీడర్లు ప్రయత్నిస్తున్నారట.